ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవడమే కాదు అత్యంత ఘోరంగా ఓడిపోతాడు అని చెప్పారు. ఇదేదో మామూలు వాళ్ళు ఎవరైనా చెప్తే, లేకపోతే ఈ సర్వేల పేరుతోటి ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ చెప్తే నేను అంత సీరియస్గా పట్టించుకోనండి. కానీ ఈ మాట చెప్పింది ప్రశాంత్ కిషోర్. ఏమిటి ప్రశాంత్ కిషోర్ గొప్పతనం? ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్నటువంటి నంబర్ 1 ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇవాళ. అయితే ఆయన ఏ పార్టీకి పనిచేయడం వల్ల, దట్స్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలని పూర్తిగా వెల్లడించరు బయటికి, ఎందుకంటే ఆ పార్టీ గెలవాలనే కోరిక ఉంటుంది కాబట్టి. కానీ ఇవాళ ఆయన అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక ఏఎస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్కి చాలా పేరున్నది కాబట్టి ఆయన చెప్పే మాటలను మనం సీరియస్గా తీసుకోవాలి. ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏపీలో ఓడిపోవడం కాదు, చాలా ఘోరాతి ఘోరమైన ఓటమిని పొందుతాడు అని. ఇంకో కారణం ఉంది ఆయన మాటలు మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలో. 2018లో జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ స్లైడ్ విక్టరీకి, మామూలు విజయం కాదండి అది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది. అంత విజయం సాధించడానికి కారణము ఆ విజయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఇవాళ. 2018లో అంత మెజారిటీ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, అంత మెజారిటీ రావడానికి తాము ఏమేం చేశారు, ఈ విషయాలన్నీ ప్రశాంత్ కిషోర్కి తెలుసు. ఎందుకంటే ఐపాక్ తరఫున ఆయనే ఆ రోజున పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఇవాళ స్పష్టంగా బల్లగుద్ది ఏం చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచేటువంటి అవకాశం లేదు అని. ఏమిటి సందర్భం? హైదరాబాద్లో నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వారు హైదరాబాద్ డైలాగ్స్ అనేటువంటి ఒక సదస్సు నిర్వహించారండి. ఆ సదస్సులో మరి ప్రధాన అతిథిగా ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేటువంటి సంస్థని ప్రారంభించిన విషయం అనేక పార్టీలకు దేశంలో పనిచేసిన విషయం తెలుసు. లాస్ట్ టైం అయినా 2018లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పనిచేశారు. ఆ తర్వాత కాలంలో కూడా మరికొన్ని పార్టీలు కూడా పనిచేశారు, డిఎంకేకి పనిచేశారు తమిళనాడులో కూడా. అయితే ఆ తర్వాత ఆయన ఈ యాక్టివ్ పొలిటికల్ స్ట్రాటజీ టు పొలిటికల్ పార్టీస్ ఆ కార్యక్రమం నుంచి వైదొలగి తాను సొంతంగా ఏదో చేయాలి తన సొంత రాష్ట్రానికి, బీహార్కి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ జన స్వరాజ్ అని చెప్పి ఒక సంస్థను నెలకొల్పి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఐపాక్ ఇప్పటికీ కూడా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుందండి. అయితే ప్రశాంత్ కిషోర్ గారికి దాంట్లో వాటా ఉన్నది ఇప్పటికీ, కానీ ఆయన అందులో యాక్టివ్ పాత్ర పోషించడం వల్ల దాన్ని ఇప్పుడు రిషి రాజ్ అనేటువంటి ఈయన సహచరుడు మరొక ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ పనిచేస్తోంది. సో ఇది కాంటెక్స్ట్. ఇది ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ అంత తేలిగ్గా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇష్టపడ్డాడు, ఎస్పెషల్లీ ఏపీ మీద. ఈ మధ్యకాలంలో ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి నేషనల్ పాలిటిక్స్ మీద బాగా మాట్లాడుతున్నాడు. చాలా సదస్సుల్లో మాట్లాడినప్పుడు ఎందుకు బీజేపీ మరొకసారి గెలిచే అవకాశం ఉంది, బీజేపీకి ఉన్నటువంటి బలాలేంటి, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలకి ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనే విషయం మీద చాలా స్పష్టంగా చాలా చోట్ల ఎనలైజ్ చేస్తున్నాడు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం వల్ల, ఆయన స్పష్టంగా ఈ ప్రశ్న వేయడం వల్ల, ఏపీలో ఏమిటి పరిస్థితి అనే విషయాన్ని మాట్లాడడం వల్ల ఆయన దీని సమాధానం చెప్పాడు. ఏమన్నాడండి ఆయన? ఒకసారి చదువుతాను నేను ఏమన్నాడు ఆయన. ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఏమంటే నేను ఓన్లీ ఇంగ్లీషు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించారో ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు, వారు x.comలో ట్విట్టర్లో వాళ్ళు పెట్టినటువంటి అంశాల మీద చదువుతున్నా. తెలుగు పేపర్లో కూడా వచ్చింది, ఇది జ్యోతిలో వచ్చింది పెద్ద వార్త, ఈనాళ్ళ కారణం తెలియదు కానీ చిన్న వార్త వేసుకున్నారు, ఇక మిగతా పేపర్లో కూడా వచ్చింది. బట్ అథెంటిక్గా ఉంటుందని నేను ఓన్లీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికను తీసుకున్నాను. ఏమంటారు వాళ్ళు? ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, హూ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ మ్యాసివ్ విక్టరీ ఇన్ 2019 has predicted that the Andhra Pradesh Chief Minister is going to lose big. అది ఆపరేటివ్ వర్డ్, అది కీలకమైన పదం. ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్, పెద్ద ఎత్తున ఓటమి పారవబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ ఇన్ ది ఎన్సూయింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అది వీళ్ళు రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ప్రీ ఎలక్షన్ సినారియోస్ ఇన్ ఇండియా అనే అంశం మీద మాట్లాడాడండి ఆయన నిన్న హైదరాబాద్ డైలాగ్స్లో.
సో జగన్ గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగారు వాళ్ళు. వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతోంది అని అడిగితే ఆయన ఒపీనియన్ ఏంటంటే, ఐ సీ దిస్ హోల్ అజంప్షన్ దట్ జగన్ ఈస్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ హ్యాస్ నో లెగ్స్. జగన్ను ఓడించడం అసాధ్యం అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉన్నది. ఈ అభిప్రాయానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు. హీఈస్ గోయింగ్ డౌన్ హిల్. ఆయన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ, బట్ మై గట్ ఈస్ టెల్లింగ్ మీ దట్ ఈస్ లూజింగ్ బిగ్. నాట్ జస్ట్ లూజింగ్, బట్ లూజింగ్ బిగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఏంటంటే ఆయన చాలా స్టిక్కీ వికెట్ మీద ఉన్నాడు. ఆయన పరిస్థితి చాలా స్లిప్పరీగా ఉన్నది, స్ట్రాంగ్గా లేదు. నా దగ్గర ఈ మాటలు చెప్పడానికి డేటా లేదు. మామూలుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాబట్టి వీళ్ళంతా డేటాను పెట్టుకుంటారండి సాధారణంగా. ఇప్పటికిప్పుడు నా దగ్గర డేటా లేదు, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎందుకంటే నేనేం పని చేయడం లేదు కాబట్టి ఏపీలో కానీ, ఇక్కడ పరిస్థితులను నేనేం గమనించడం లేదు కాబట్టి, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేను కాబట్టి నేను పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది మామూలుగా ఐపాక్ తరఫున పనిచేస్తున్నప్పుడు డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటా నా దగ్గర లేదు. కానీ మై గట్ ఈజ్ టెలింగ్ మీ దట్ ఈజ్ లూజింగ్ బిగ్. నా ఇన్స్టింక్ట్ చెప్తోంది నాకు, ఆయన ఓడిపోబోతున్నాడు, మామూలుగా కాదు, చాలా భారీ ఎత్తున ఓడిపోబోతున్నాడు. నాట్ జస్ట్ లూజింగ్, బట్ లూజింగ్ బిగ్ అని చెప్పి అన్నాడండి. దీనికి కొంత వివరణ కూడా ఇచ్చాడండి ప్రశాంత్ కిషోర్. ఏంటి ఆయన వివరణ? ఎందుకు ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అందరూ చెప్పేది ఏమిటి? ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నాడు. డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా ప్రజల ఖాతాలకు డబ్బు వేయటం అనేటువంటి ఒక విధానం ద్వారా ఆయన ఓట్లని సమకూర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఓడించడం కష్టం అనేది కదా జనరల్గా ఉన్న అభిప్రాయం. దానికి ఆయన ఏమంటాడంటే, జగన్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్నీ తన దగ్గర ఉన్న గుడ్లన్నింటినీ కూడా ఒకటే బుట్టలో పెట్టుకున్నాడు, ఒకటే గంపలో పెట్టుకున్నాడు. ఇది ఇంగ్లీష్లో ఒక సామెత, మీ గుడ్లన్నీ కూడా ఒకటే గంపలో పెట్టుకోవద్దు అని. ఎందుకంటే అందులో ఏదైనా తేడా వస్తే మొత్తం గుడ్లన్నీ పోతాయి అని. ఏమిటి ఆయన సమస్య ఏమిటంటే, ఏపీ అనేది మరీ అంత పూర్ స్టేట్ కాదు బీహార్ లాగా అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఆ మాట చాలా పూర్, చాలా పేదరికం బాగా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి, టేకప్ చేసినటువంటి ఈ డీబీటీ పథకం, డబ్బులు ఇవ్వడం, ఓట్లు సంపాదించుకోవటం, ఇంకేం చేయక్కర్లేదు అనేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆ స్ట్రాటజీ పేద రాష్ట్రాలు, బాగా పేదగా ఉన్న రాష్ట్రాల్లో కొంతవరకు వర్కౌట్ అవుతుంది అనే మాట వాస్తవం. కానీ ఏపీ అనేది మిడిల్ ఇన్కమ్ స్టేట్, మరీ అంత పేద రాష్ట్రం కాదు. మీరు క్యాపిటల్ గురించి మాట్లాడకుండా, క్యాపిటల్ క్రియేషన్ గురించి మాట్లాడకుండా, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడకుండా, ఓన్లీ డబ్బులు పంపిణీ చేయటం అనే అంశం మీదనే కనుక మీరు చేస్తే, ఎస్పెషల్లీ మిడిల్ ఇన్కమ్ స్టేట్లో, యు ఆర్ టేకింగ్ ఏ బిగ్ స్ట్రాటజిక్ రిస్క్ అన్నాడు ఆయన. మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క. పేద రాష్ట్రాల్లో అయితే పనిచేస్తుంది, కానీ కొంచెం మిడిల్ ఇన్కమ్ రాష్ట్రాల్లో నేను ఓన్లీ డబ్బులు ఇస్తాను జనానికి, కొంతమందికి వాళ్ళు నాకు ఓట్లేస్తారు అనేటువంటి స్ట్రాటజీ, టాక్టిక్ పనిచేయదు అని చెప్తున్నాడు. హిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ మోర్ ప్రయారిటీ టు గివింగ్ డోల్స్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇంకరింగ్ ఎ లాట్ ఆఫ్ అడిషనల్ డెట్. అప్పులు తీసుకొచ్చి మరీ ఆయన డబ్బులు ఇస్తున్నమాట వాస్తవం కదా. కాబట్టి అప్పులు చేసింది కూడా ఎందుకయ్యా అంటే, నేరుగా జనం ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి. దిస్ మైట్ వర్క్ ఇన్ ఎ లో ఇన్కమ్ స్టేట్, బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్, అక్కడ అర్బనైజేషన్ అంటే టౌన్స్ ఎక్కువ ఏపీలో చాలా, సో అక్కడ అర్బనైజేషన్ ఎక్కువ కంపారిటివ్గా అక్కడ మీరు ఫ్రీ బెనిఫిట్ ఇస్తాను మాసెస్కి అంటే అది పని చేయకపోవచ్చు అన్నాడండి. ఇంకో మాట ఏమన్నాడంటే, మీరు ఇచ్చేటువంటి డీబీటీ ఏదైతే ఉందో, మీరు ఏదో లెక్కలేసుకుంటున్నారు కానీ 50% ఆఫ్ ది పాపులేషన్ కూడా వెళ్ళదు అది. ఎందుకు? మిడిల్ ఇన్కమ్ స్టేట్ అవ్వడం వల్ల మీరు కొన్ని నిబంధనలు పెడతారు ప్రతి బెనిఫిట్కి. ఆ నిబంధనలకు లోబడి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 5.5 కోట్ల మంది దాకా మరి జనాభా ఉన్నారు. అంత జనాభా ఉన్న రాష్ట్రంలో మీరు అందరికీ ఇవ్వలేరు కాబట్టి, కొద్దిమందికి ఇస్తారు కాబట్టి 50% కూడా అది చేరదు అని చెప్తున్నాడండి. నెక్స్ట్ ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, నేను పేదల ప్రతినిధిని, నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాను అనే విషయం పదే మీటింగ్లో చెప్తాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనమాట ఈ ఎన్నికలకి. ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అన్నాడండి. అదేంటంటే, ఈ రాబోయే ఎన్నికల్ని ఒక క్లాస్ బ్యాటిల్గా, ఒక వర్గ పోరుగా ఆయన చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నాడు. అది రైట్ పిచ్ కాదు అనేది నా అభిప్రాయం అన్నాడు.
మీరు బీహార్లోనో జార్ఖండ్లోనో క్లాస్ బ్యాటిల్ గురించి, వర్గ పోరాటాల గురించి, ధనికులు పేదలు అనేటువంటి మాటలు మాట్లాడవచ్చు. అక్కడ నడుస్తుంది మాట్లాడినా. కానీ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆ రకంగా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ఒకటి, బాగా ధనికులకి పేదవాళ్ళకి మధ్య అంతరాలు ఈ రాష్ట్రాల్లో అంత ఎక్కువగా లేవు ఒకటి. రెండవది, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోకి వస్తారు. మరీ అత్యంత దరిద్రులు కాదు ఇక్కడ ఈ రాష్ట్రాల్లో. కాబట్టి ఓన్లీ డబ్బులు ఇస్తే చాలు అనుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు అని చెప్తున్నాడు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువ చూస్తారు. ఒక 1000 రూపాయలు నా బ్యాంకు అకౌంట్లో వేశారు అనే దానికంటే కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాష్ట్రాల్లో. ఫ్యాక్టరీస్ ఎక్కువ కావాలి, బెటర్ రోడ్లు కావాలి, మెడికల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బెటర్గా ఉండాలి, ఇట్లాంటి వాటి కోసం ఎక్కువ చూస్తారు వాళ్ళు అని. ఇఫ్ ఐ ఆమ్ ఎన్ ఆంధ్రైట్, నేను కనుక ఆంధ్రావాడినైతే, వుడ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ద హోప్ దట్ విజయవాడ ఆర్ వైజాగ్ ఈజ్ కమింగ్ అప్ యాజ్ ద ఫ్యూచర్ సిటీ. విజయవాడ లేకపోతే వైజాగ్ గొప్ప సిటీగా మారిపోబోతోంది అని అంటే నాకు గర్వంగా ఉంటుందా? లేకపోతే ఇట్లా వదిలేసి నేను డబ్బులు ఇస్తాను మీకు చాలు, మనకి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి ఆ చెన్నై, కొచ్చి, హైదరాబాదు వాటిని చూసి నేను ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాలా? ఏది కోరుకుంటాను ఈ రెండింటిలో నేను కనుక ఆంధ్రావాడిని అయితే అనే ప్రశ్న వేశాడు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు మేక్ ఎ ప్రొడిక్షన్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ జగన్ టు మేక్ ఎ కమ్బ్యాక్. సో జగన్ మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేటువంటి ఒక ప్రొడిక్షన్ చేయడానికి పెద్ద కష్టం కాదు అది. ఆ ప్రొడిక్షన్ చేయడం అంటే సులభంగానే ఆ కంక్లూజన్కి రావచ్చు, ఆ నిర్ధారణకు రావచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ ఉద్దేశం అండి. ఇంకొక డేటా పాయింట్ ఏం చెప్పాడంటే, సరే వెంటనే అసలు సౌత్లో పార్టీలు రెండోసారి మూడోసారి రావడం అనేది చాలా తక్కువ కంపారిటివ్గా నార్త్తో పోలిస్తే. సదర్న్ స్టేట్స్లో ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటమి పొందుతోంది. మనం కనుక డేటా అంతా కూడా పరిశీలిస్తే ఆ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టం. తర్వాత ఇంకో మాట అన్నాడండి. ఈ మాట చాలామంది కూడా చెప్తుంటారు యాక్చువల్గా, అబ్జర్వర్స్ ఎవరైనా. టీడీపీ కనుక ఈసారి గెలిస్తే దానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ విషయాల్లో ఫెయిల్ అయితే అయ్యాడో ఆ ఫెయిల్యూర్స్ వల్ల, ఆ వైఫల్యాల కారణంగానే టీడీపీ గెలుస్తోంది ఈసారి. యాక్చువల్గా ఆయన ఇంకో మాట అన్నాడు. ఇది కూడా నా అభిప్రాయం అండి, నేను గతంలో కూడా చెప్పాను, నా అభిప్రాయం ఇప్పటికే అదే. జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో 151 సీట్లు, అంత భారీ ఎత్తున మెజారిటీ రావడం అనేది, దాన్ని ఆయన సక్రమంగా కనుక వినియోగించుకుంటే ఆయన సౌత్ ఇండియాలోనే చాలా పవర్ఫుల్ సీఎంస్లో, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్లో ఒకటిగా ఎదగలిగేవాడు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆయన ఇంకొక 2 టర్మ్స్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉండేది. మహా అయితే ఒక 30 సీట్లు 40 సీట్లు మెజారిటీ తగ్గేదానికి. ఇంతకుముందు 151 వస్తే ఈసారి 120 రావచ్చు, 110 రావచ్చు. కానీ గెలుపుకి ఎటువంటి ఢోకా ఉండేది కాదు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకొని, ఏమాత్రం ప్రజల పట్ల కొంతైనా కూడా అతను కమిట్మెంట్ చూపించుంటే. కానీ అన్నెసరీగా తన ఒక బాక్స్లో పెట్టుకొని, చాలా వర్గాలను దూరం చేసుకొని, కక్ష రాజకీయాలకు పాల్పడి, అనవసరమైనటువంటి విషయాల్లో ఆయన తలదూర్చి ఈ రకమైన పరిస్థితి తెచ్చుకున్నాడు తానే. అదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా ఇక్కడ చెప్పాడండి. సో చాలా కీలకమైన పాయింట్స్ ఇవి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలోనేమో పెద్ద వార్త వేశారు, జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. అందులో టీడీపీ గెలుపు ఖాయం అనే మాట స్పష్టంగా ఆయన ఏమీ అనలేదు, కానీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు అనే మాట అన్నాడండి. సో భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడులో చిన్నది లోపల పేజీల్లో వేశారండి. బహుశా అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషించుంటాడు. ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు హైదరాబాద్లో, ఆ మాటలు వెంటనే వెళ్ళిపోతాయి కదా తాడేపల్లికి, తీవ్రంగా ఖచ్చితంగా డిస్టర్బ్ అయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చాలా దగ్గరగా చూసిన వ్యక్తి వైసీపీని. ఆయనే కదా మరి 2016లోనో ఎప్పుడో మరి 17లోనో ఆయన వాళ్ళతో టైఅప్ అయ్యి ఐప్యాక్ తరఫున పనిచేశాడు. సో కీలకమైన డేటా పాయింట్స్ అని ఆయనకు తెలుసు. ఏ విధంగా ప్రజలు ఓట్లు వేస్తారు, ఏ విధంగా ప్రజల్ని, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తత్వం ఏంటి, ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు అంశాలకి, ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్లస్ వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేస్తే అది చాలా డ్యామేజింగ్ అనమాట. చాలా డ్యామేజ్ అయిపోద్ది కదా. ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ నిన్నంతా ఎక్స్లోనూ ఇతరత్ర వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగానే
దీన్ని బాగా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా పెడతారు. ఆ, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మాట అందరికీ తెలుసు. ఎక్కడ తాడేపల్లిలో కలిశారు. ఆ కలిసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తారని కూడా వచ్చింది. కానీ తర్వాత ఆయన క్లారిటీ చేయడం, నేను ఎవరికి పనిచేయడం లేదు అని గతంలోనే చెప్పాను. బీఆర్ఎస్కే పనిచేయలేదు కదా తెలంగాణ ఎన్నికల్లో, అప్పుడే నేను ఇంకా పనిచేయను, నేను ఏదైనా ఉంటే మా ఐపాక్ తరఫున ఏమైనా చేస్తారు కానీ నేను చేయనని చెప్పాడు. అదేవిధంగా నేనేమి చేయడం లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం యాక్చువల్గా ఆయన టీడీపీకి ఏమి పనిచేయడం లేదు. అయితే ఆయన దగ్గర నుంచి కొన్ని స్ట్రాటజిక్ సలహాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే ఉన్నదండి. అయితే యాక్టివ్గా మాత్రం ఆయన ఏమీ పని చేయడం వల్ల, ఎందుకంటే ఆయన బీహార్ మీద దృష్టి పెట్టి దాని మీదనే పని చేసుకుంటున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి, అట్లా దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారనే మాట చెప్తే కొంచెం తలకిందుల నిన్న ఖచ్చితంగా అయి ఉంటారు. అందువల్ల పెద్ద ఎత్తున రియాక్ట్ కూడా అయ్యారు. వాళ్ళ రియాక్షన్ కూడా చెప్తాను నేను. దానికి ముందు ఏమిటంటే, ఈనాడు పేపర్ ఒకటి చాలా చిన్న వార్త ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సంతోషంగా ఉండుంటుంది. జ్యోతిలోనేమో ఫ్రంట్ పేజీలో వేశారనుకోండి. మిగతా చాలా పత్రికల్లో కూడా యాక్చువల్గా ఫ్రంట్ పేజీలో వచ్చింది ఆ వార్త. మరి ఈనాడు వారు ఎందుకు కానీ లోపల వేశారు అది. ఇక నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ మాటలు మరి మామూలుగా కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసినాయి. ఎందుకంటే సెంటిమెంటల్గా అది వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ క్యాడర్ని కూడా మోరల్గా చాలా దెబ్బ కొడతాయి ఇవి, వాళ్ళ సెంటిమెంట్ని. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఏంటి అనేది చాలామంది ఆలోచనలో పడేస్తుంది దాని మీద. అందువల్ల అటాక్ చేయాలని చెప్పి నిన్న చాలామందిని కూర్చోబెట్టి మాట్లాడించారండి ప్రశాంత్ కిషోర్ మీద. అయితే ప్రశాంత్ కిషోర్ని పొలిటికల్గా విమర్శించడానికి ఏముంటుంది, అందువల్ల వ్యక్తిగతంగా ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ట్వీట్ చేశారు నిన్న. ప్రశాంత్ కిషోర్స్ గట్ అంటే నా గట్ ఫీలింగ్ అని చెప్పాడు కదా అది. అందుకని ఆయన ప్రొడిక్షన్స్ అన్నీ కూడా గతంలో అన్నీ కూడా తప్పులైపోయినాయి, తప్పులు తడకలైపోయినాయి. ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నాడు, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నాడు, అవన్నీ కూడా మరి తప్పైపోయినాయి. ఆయన బీహార్లో ఏదో డైరెక్ట్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నించి అందులో కూడా విఫలమైపోయాడు. సో ఆయన చెప్పే ప్రొడిక్షన్స్ ఏవి కరెక్ట్ కాదు అని చెప్పి పాపం వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వీట్ని కోట్ చేస్తూ, ఎక్స్ప్రెస్ కోట్ ఏంటి, మై గట్ ఈస్ టెలింగ్ మీ హీస్ లూజింగ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్విట్టర్లో ఇచ్చారండి. సో దాన్ని కోట్ చేస్తూ వాళ్ళు రాశారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో దాదాపు ఒక పేజీ వాళ్ళ పార్టీ వాళ్ళ రియాక్షన్స్ అన్నీ అన్నమాట. ఒక పీకే వల్లే కావట్లేదనే రెండో పీకేని తెచ్చారా అని చెప్పి మాజీ మంత్రి పేరు నాని, వీళ్ళంతా రెగ్యులర్ ఆర్టిస్టులు అండి, వీళ్ళని పెట్టారు. గుడివార అమర్నాథ్, బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా. అలాగే లేళ్ల అప్పిరెడ్డి అట, బాబు మాటలే పీకే నోట అని చెప్పి, సన్యాసానికే పీకే సిద్ధం అని చెప్పి, పీకే ఏంటి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అండి. ఇక అంబటి రాంబాబు కూడా మాట్లాడాడు. ఆయనేమో లగడపాటి పోయాడు, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అని చెప్పి ఆయన పీకే అంచనాలు ఫెయిల్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ విశ్లేషణ అట అని చెప్పి రాసుకున్నారు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అటాక్ చేశారు. అది సహజం, ఎక్స్పెక్టెడ్ అనుకోండి. లేకపోతే మరి దెబ్బతింటుంది కదా వైసీపీ క్యాడర్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ మాటలను విని. కానీ ప్రశాంత్ కిషోర్ మాటలు ఓవరాల్గా చూసినప్పుడు దే ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు యాక్చువల్గా చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ కంటే కూడా వాటికి ఎక్కువ వెయిట్ ఇవ్వచ్చు. ఎందుకో నేను చెప్పాను 3 కారణాలు. ఒకటి, ప్రశాంత్ కిషోర్ నెంబర్ 1 స్ట్రాటజిస్ట్ భారతదేశంలో ఇవాళ. రెండవది, అతను మంచి చెడుని పక్కన పెట్టండి, అతను మంచివాడని కాదని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మరి ఒక కమర్షియల్ డీల్ కోసం, అంటే ఐపాక్ తరఫున డీల్ చేసుకొని ఆ డబ్బు కోసం అతను ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన వ్యక్తిని తీసుకొచ్చాడు అధికారంలోకి అని చెప్పి కొంతమందికి చాలామంది కోపం కూడా ఉంటుంది ఆయన మీద. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కారణం ప్రశాంత్ కిషోర్. అంటే వ్యక్తిగతంగా ఆయన కాదు, ఆయన పెట్టినటువంటి ఐపాక్ ద్వారా ఈ సోషల్ మీడియా అంతా కూడా విషపూరితమైపోయింది. ఈ రకమైన ప్రచారాలు చేయటం ఇదంతా కూడా వీళ్ళే మొదలుపెట్టారని చెప్పి ఆ రకమైన విమర్శలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నా కూడా ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది అని చెప్పిన మాటల్ని తేలిగ్గా ఏమాత్రం తీసివేయడానికి వీల్లేదు. చాలామందికి కూడా ఇదే గట్ ఫీలింగ్ ఉన్నది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలవడం కష్టమే అనే అభిప్రాయాన్ని నేను కూడా చాలాసార్లు వ్యక్తం చేశాను. అయితే నేను దాన్ని పాజిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు ఈసారి అనే మాట వాడలేదండి ఇంతవరకు. దానికి కారణం ఏంటంటే ఆయనకున్న డీబీటీ
ద్వారా అతను కొంత ఒక కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి దాన్ని కొట్టడం అంత ఈజీయా కాదా అనేటువంటి అనుమానం నాకు ఇప్పటికే ఉన్నది. అయితే కొద్దిమంది మాట్లాడుతున్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఓడిపోడు, భారీ ఎత్తున ఓడిపోతాడని. ఆ మాటని ప్రశాంత్ కిషోర్ వాడు నేరుగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి సంభవించడం కాదు, అది ఘోరమైన ఓటమి కాబోతోంది అనేది. సో దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి.